డే 1 ఆఫ్ 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు మార్నింగ్ 6 AM లేచాను. జావా స్క్రిప్ట్ లైవ్ క్లాస్ కోసం రెడీ అయ్యా. కానీ 7:30 అవుతుంది, లైవ్ క్లాస్ స్టార్ట్ కాలేదు. అది పోస్ట్ పోన్ అయింది 8 PM కానీ మెసేజ్ వచ్చింది. టైం వేస్ట్ చేయకుండా జావా కోర్స్ స్టార్ట్ చేసేసా. అరౌండ్ 45 మినిట్స్ తీసుకునింది కోర్స్ కంప్లీట్ చేయడానికి. జావా బేసిక్స్ అండ్ వేరియబుల్స్ ఈరోజు వరకు కోర్స్ విన్న తర్వాత ఆ టాపిక్స్ మీద 6-7 కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశా. ఆల్మోస్ట్ ఆల్ టైం 9 అవుతుంది. ఇంకా రెడీ చేసి కాలేజీకి వెళ్ళిపోవాలి. ఫైనల్గా రెడీ అయ్యి కాలేజీకి పోతున్నా. నైట్ 8 PMకి జావా స్క్రిప్ట్ క్లాస్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 1.5 hour తీసుకునింది ఈ క్లాస్ కంప్లీట్ కానీ. ఫస్ట్ డే క్లాస్లో టాపిక్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యాయి, ఎందుకంటే ఇంతకుముందే నాకు జావా స్క్రిప్ట్లో కొంచెం గ్రిప్ ఉంది. క్లాస్ తర్వాత కొద్దిసేపు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ జావా స్క్రిప్ట్ క్లాస్లో జరిగిన టాపిక్స్ మీద కోడ్ ప్రాక్టీస్ చేశా. అండ్ మార్నింగ్ చేసిన 6 జావా కోడ్ ప్రాబ్లమ్స్ కూడా గిట్హబ్లో అప్లోడ్ చేసేసా. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి డే 1. ఈరోజు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు, బేసిక్ టాపిక్స్ కాబట్టి ఈజీగా అయిపోయింది. డే 1 కంప్లీట్, డే 2లో కలుసుకుందాం. డే 2 ఆఫ్ 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు నా ప్రిపరేషన్ 8కి స్టార్ట్ అయింది నైట్. ఫస్ట్ 30 minutes డే 1 జావా కోర్స్లో నోట్స్ అంతా రివైజ్ చేశా. అదే కాకుండా ఆ రెఫరెన్స్ తీసుకొని ChatGPTకి ఇచ్చి దాని క్లియర్ డెఫినేషన్స్ అన్ని ఒకసారి చదివా. మళ్ళీ పూర్తిగా నోట్స్ అంతా ఒకసారి రివైజ్ చేసేసి 8:30కి జావా కోర్స్ స్టార్ట్ చేశా. ఈరోజు కోర్స్లో టాపిక్స్ వచ్చేసి యూజర్ ఇన్పుట్, మ్యాడ్లిబ్ స్కీమ్, ఆపరేటర్స్. ఈ కోర్స్ కంప్లీట్ కానీ 40 minutes పడింది. అండ్ ఈరోజు క్లాస్ కూడా చాలా బాగా అర్థమైంది. నెక్స్ట్ వెంటనే ఈరోజు టాపిక్స్ మీద కోడ్ ప్రాక్టీస్ మొదలుపెట్టా. ఫస్ట్ యూజర్ ఇన్పుట్తో చేశా, నెక్స్ట్ మ్యాడ్లిబ్ స్కీమ్ చేయడం మొదలుపెట్టా. అది దాదాపు 20 minutes పడింది మొత్తం కంప్లీట్ కానీ. అండ్ ఆపరేటర్స్ మీద కూడా ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత ఈరోజు ప్రాక్టీస్ చేసిన కోడ్స్ అన్ని గిట్హబ్లోకి పుష్ చేశా అండ్ అప్లోడ్ చేశా. ఈరోజు నాకు జావా స్క్రిప్ట్ క్లాస్ కూడా లేదు, అందుకని నిన్న జరిగిన టాపిక్స్ అన్ని రివైజ్ చేసి ChatGPTలో జావా స్క్రిప్ట్ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ చదివి లాస్ట్లో జావా స్క్రిప్ట్ కోడ్ ప్రాక్టీస్ చేశా. డే 2 మొత్తం ఇలా కంప్లీట్ అయింది. డే 3లో కలుసుకుందాం. డే 3 ఆఫ్ 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు ప్రిపరేషన్ నైట్ 8కి స్టార్ట్ చేశా. ఫస్ట్ 30 minutes ప్రీవియస్ 2 days జావా నోట్స్ మొత్తం రివైజ్ చేశా, కోడ్ అన్ని ఒకసారి చూసా. ఆ తర్వాత 8:30కి జావా కోర్స్ స్టార్ట్ చేశా. ఈ రోజు జావా కోర్స్లో టాపిక్స్ వచ్చేసి షాపింగ్ కార్ట్ ప్రోగ్రామ్, ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ ర్యాండమ్ నెంబర్స్. ఈ కోర్స్ కంప్లీట్ కానీ ఆల్మోస్ట్ 45 minutes పడింది. అండ్ ఈ రోజు క్లాస్ కూడా చాలా బాగా అర్థమైంది. సో వెంటనే కోడ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాం. ఫస్ట్ షాపింగ్ కార్ట్ ప్రోగ్రామ్ చేశా, నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్ మీద కూడా ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత లాస్ట్లో ర్యాండమ్ నెంబర్స్ మీద కూడా ప్రాక్టీస్ చేశా. ఆల్మోస్ట్ 45 minutes కోడింగ్ ప్రాక్టీస్ చేశా. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది. బట్ ఈ రోజు కూడా జావా స్క్రిప్ట్ క్లాస్ లేదు. ఒక 10 minutes ప్రీవియస్ క్లాస్ నోట్స్ రివైజ్ చేసి ఒక 30 minutes ఆ టాపిక్స్ మీద కోడింగ్ ప్రాక్టీస్ చేసి 10:40కి ఎండ్ చేశా. డే 3 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. డే 4లో కలుసుకుందాం. డే 4 ఆఫ్ 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు ప్రిపరేషన్ నైట్ 10:30కి స్టార్ట్ చేశా. ఫస్ట్ 30 minutes ప్రీవియస్ 3 days జావా నోట్స్ మొత్తం రివైజ్ చేశా. అండ్ ప్రాక్టీస్ చేసిన కోడ్స్ మొత్తం ఒకసారి అన్ని రివైజ్ చేశా. 11కి జావా కోర్స్ స్టార్ట్ చేశా. ఈ రోజు జావా కోర్స్లో టాపిక్స్ వచ్చేసి మ్యాథ్స్ ఇన్ జావా అండ్ ప్రింట్ఎఫ్ ఇన్ దట్ ప్రిసిషన్, ఫ్లాగ్స్ అండ్ విడ్త్. ఈ కోర్స్ కంప్లీట్ కానీ ఆల్మోస్ట్ 45 minutes పడింది. అండ్ ఈ రోజు క్లాస్ కూడా చాలా బాగా అర్థమైంది. సో వెంటనే కోడ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టా. అండ్ ఫస్ట్ మ్యాథ్స్ ఇన్ జావాలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీద కోడ్ ప్రాక్టీస్ చేశా. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశా, లైక్ ఫైండింగ్ ఏరియా, వాల్యూమ్, సర్కంఫరెన్స్ అండ్ హైపోటెనస్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ మీద కోడ్ ప్రాక్టీస్ చేశా. అందులో ప్రిసిషన్ మీద చేసా, ఫ్లాగ్స్ అండ్ విడ్త్ మీద కూడా ప్రాక్టీస్ చేశా. అండ్ ఈ రోజు ప్రాక్టీస్ చేసిన కోడ్ మొత్తం కమిట్ చేసి గిట్హబ్లో అప్లోడ్ చేశా. అండ్ ఈ రోజు కూడా జావా స్క్రిప్ట్ క్లాస్ లేదు, ఎందుకంటే అవి స్పెషల్ క్లాసెస్. ఒకవేళ క్లాస్ ఉంటే తప్పకుండా రీల్లో యాడ్ చేస్తా. ఈరోజు మిడ్ నైట్ 1కి ఎండ్ చేస్తున్నా. డే 4 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. డే 5లో కలుసుకుందాం. డే 5 ఆఫ్ 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు ప్రిపరేషన్ నైట్ 10కి స్టార్ట్ చేశా. ఫస్ట్ 30 minutes ప్రీవియస్ 4 days జావా నోట్స్ మొత్తం రివైజ్ చేశా. ప్రాక్టీస్ చేసిన కోడ్స్ అన్ని ఒకసారి చూసా. ఆ తర్వాత 10:30కి జావా కోర్స్ స్టార్ట్ చేశా. ఈ రోజు జావా కోర్స్లో టాపిక్స్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్. ఈ కోర్స్ కంప్లీట్ కానీ ఆల్మోస్ట్ 50 minutes పడింది. అండ్ ఈ రోజు క్లాస్ కూడా చాలా బాగా అర్థమైంది. సో వెంటనే కోడ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ చేశా, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ మీద కోడ్ ప్రాక్టీస్ చేశాను. అండ్ లాస్ట్ స్ట్రింగ్స్ మెథడ్ మీద కూడా కోడ్ ప్రాక్టీస్ చేశాను. అండ్ ఈ రోజు ప్రాక్టీస్ చేసిన కోడ్స్ అన్ని కమిట్ చేసి గిట్హబ్లో అప్లోడ్ చేశాను. అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ 40 minutes కోడ్ ప్రాక్టీస్ చేశా. ఈ రోజు మిడ్ నైట్ 12కి నా ప్రిపరేషన్ చేస్తున్న. డే 5 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. డే 6లో కలుసుకుందాం. డే 6 ఆఫ్ 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ రోజు ప్రిపరేషన్ నైట్ 12:30కి స్టార్ట్ చేశా. ఫస్ట్ 30 minutes ప్రీవియస్ 5 days జావా నోట్స్ మొత్తం రివైజ్ చేశా. ప్రాక్టీస్ చేసిన కోడ్ మొత్తం ఒకసారి చూసా. ఆ తర్వాత 1కి జావా కోర్స్ స్టార్ట్ చేశా. ఈ రోజు జావా కోర్స్లో టాపిక్ వచ్చేసి సబ్స్ట్రింగ్స్, వెయిట్ కన్వర్షన్ ప్రోగ్రామ్ అండ్ టర్మినరీ ఆపరేటర్స్. ఈ కోర్స్ కంప్లీట్ కానీ ఆల్మోస్ట్ 45 minutes పడింది. అండ్ ఈ రోజు క్లాస్ కూడా చాలా బాగా అర్థమైంది అండ్ ఈజీగా ఉంది. సో వెంటనే కోడ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టా. అండ్ ఫస్ట్ సబ్స్ట్రింగ్ మీద కోడ్ ప్రాక్టీస్ చేశా. అండ్ నెక్స్ట్ వెయిట్ కన్వర్షన్ ప్రోగ్రామ్ చేశా. అండ్ లాస్ట్లో టర్మినరీ ఆపరేటర్స్ మీద కూడా ప్రాక్టీస్ చేశా. అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ 45 minutes కోడ్ ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసిన కోడ్ని కమిట్ చేసి గిట్హబ్లో అప్లోడ్ చేశా. అండ్ ఈ రోజు నైట్ 2:30కి నా ప్రిపరేషన్ ఎండ్ చేస్తున్న. డే 6 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. డే 7లో కలుసుకుందాం. డే 7 ఆఫ్ 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ రోజు నైట్ 9కి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఈ రోజు సండే కాబట్టి షెడ్యూల్లో జావా కోర్స్ ఏం లేదు. ప్రీవియస్ 6 daysలో జరిగిన జావా క్లాస్ అన్ని టాపిక్స్ ఒక ½ hour రివైజ్ చేశా. ఆ తర్వాత ఒక 30 minutes ప్రాక్టీస్ చేసిన కోడ్స్ అన్ని ఒకసారి చూసా. ఈ రోజు నా ప్రిపరేషన్ నైట్ 10కి ఎండ్ చేస్తున్నా. ఈ రోజు సండే కాబట్టి ఎక్కువ ప్లాన్ లేదు షెడ్యూల్లో. రేపటి నుంచి నేను ఒక వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయబోతున్నా. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో ఏం చేస్తా, ఏ దాని గురించి ఆ ప్రాజెక్ట్ అని మొత్తం నేను రేపటి వీడియోలో చెప్తాను. డే 7 ఇలా ఎండ్ చేస్తున్నా. డే 7 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. డే 8లో కలుసుకుందాం.